భారత్లో రెజిమ్ చేంజ్, రాజ్యాలు మారిపోతుంది, మోడీ గద్దె దిగుతున్నాడు. ఇప్పుడు నేపాల్ కంపారిజన్ తీసుకొస్తారు ఫ్రెండ్స్. ఇది నాకు భలే విచిత్రంగా అనిపిస్తుంది, విడ్డూరం అనిపిస్తుంది ఈ సకదానాల విషయం. ఎందుకంటే నేపాల్లో ఎందుకు హైదరాబాద్ అసలు నేపాల్లో లొల్లి ఎందుకు జరిగిందిరా అని అంటే సోషల్ మీడియా బ్యాన్ చేసినందుకు లొల్లి జరిగింది. కాకపోతే ఇక్కడ మన భారతదేశంలో నా ప్రధానమంత్రి పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో ఉంటాడు కదరా. సోషల్ మీడియా బంద్ చేస్తే అందరికంటే ఎఫెక్ట్ అయ్యేది ఎవరికి? నా దేశ ప్రధానికే కదా. ఫస్ట్ ఆయనకే ఎఫెక్ట్ పడుతుంది. ఆయన సోషల్ మీడియా ఎందుకు బ్యాన్ చేస్తారు? సో మీరు ఏదైతే కథనాలు నడుపుతున్నారు నేపాల్లో అయింది, ఇగో ఇప్పుడు ఈడ జరుగుతుంది అని చెప్పి వీళ్ళు ఫిజికలీ మెంటలీ హరాస్డ్ అయిపోతున్నారు అపోజిషన్ పార్టీ. ఇది ఫ్యాక్ట్. వీళ్ళు ఏమంటారు అంటే చూసినావా నేపాల్లో మినిస్టర్లని ఇంట్లోకైనా బయటకు గుంజుకు కొట్టిర్రు అని అంటారు. అరే దూరం మాట రా భయ్, నేనేమంటున్నా మీ కళల కాకులు ఒడవ కానీ ఇక్కడ దేశ ప్రధాని రోడ్ షో చేస్తున్నా కానీ ఈ దేశ ప్రధాని అక్కడ ఒక స్టేజ్ మీద నిలబడితే చిన్న పోరగాళ్ళు రాసుకొని వచ్చి మోదీజీ ఐ లవ్ యూ అని ఇట్లా పెట్టుకొని వస్తే ఆనంద బాష్పాలు ఎన్నో సార్లు ఆయన బచ్చోకు వైసే తక్లీఫ్ మత్ కరో ఆప్ నీచే బయట జాओ మేము ఫోటో లూంగా అని చెప్పి ఆయన పక్కకున్న ఎస్పీజీ గార్డులకు చెప్పి కూడా తీసుకొని వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి.